ఓం శాంతి. ఈరోజు మురళి మమ్మ మాతేశ్వరీజీ యొక్క మధుర మహావాక్యాలు మమ్మ స్మృతి దిన సందర్భంగా మధుబనం నుండి ఉదయం క్లాసులో వినిపించేందుకు పంపించిన మధుర మహావాక్యాలు. 1957లో మహావాక్యం ఉచ్చరించారు మమ్మ. పాట ఈ చిన్నని ప్రపంచాన్ని చూడు. ఈ పాట ఏ సమయం గురించి పాడారు? ఎందుకంటే ఈ సంగమ సమయమే మన బ్రాహ్మణ కులం యొక్క చిన్నని ప్రపంచం. దేకో చోటా సా సంసార హే అని పాట హిందీలో ఉంది. ఈ చిన్నని ప్రపంచం అంటే బ్రాహ్మణ పరివారం. ఇది మన ఎటువంటి పరివారం అనేది నంబర్ వారుగా చెప్తుంది. మనం పరంపిత శివపరమాత్ముని మనుమలం. బ్రహ్మ సరస్వతీలకు ముఖ సంతానం మరియు విష్ణు శంకర్లు మనకు చిన్నాన్నలు. మనమంతా పరస్పరం సోదరీ సోదరులం. ఇదే మన చిన్న ప్రపంచం. ఇది కాక మరి ఇతర సంబంధాలు రచించడం జరగలేదు. ఈ సమయానికి సంబంధాలే ఉన్నాయి. చూడండి మనకెంత పెద్ద అథారిటీతో సంబంధం ఉందో పరమాత్మునితో. మన తాతగారు అనగా శివబాబా, వారి పేరు ఎంత గొప్పదో కదా. వారు సమస్త మానవ సృష్టికి బీజరూపులు. సర్వాత్మల కళ్యాణకారి అయిన కారణంగా వారిని హరహర బోలానాథుడు, శివ మహాదేవుడు అని అంటారు. వారు పూర్తి సృష్టికి దుఃఖహర్త సుఖకర్త. వారి ద్వారా మనకు సుఖము, శాంతి, పవిత్రతల పైన హక్కు లభిస్తుంది. శాంతిలో ఉన్నప్పుడు కర్మబంధనాల లెక్కాచారాలు ఏవి ఉండవు. కానీ ఈ రెండు విషయాలు అనగా సుఖము, శాంతి, పవిత్రత ఆధారంగానే లభిస్తాయి. ఎప్పటి వరకైతే తండ్రి పాలన నుండి పూర్తి వారసత్వం పొందమో, తండ్రి నుండి సర్టిఫికేట్ తీసుకోమో, అప్పటి వరకు ఆ వారసత్వం లభించదు. చూడండి బ్రహ్మ పైన ఎంతో పెద్ద కార్యం ఉంది. పంచవికారాలతో మాలిన్యులుగా అయిన అపవిత్ర ఆత్మలను పుష్పాలుగా చేస్తారు. శివబాబా బ్రహ్మలో ప్రవేశం చేసి కార్యం చేస్తున్నారు కదా. ఈ అలౌకిక కార్యం చేసినందుకు ఫలితంగా వారు సత్యుగంలో మొదటి నంబర్లోని శ్రీకృష్ణ పదవిని పొందుతారు. ఇప్పుడు చూడండి ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉంది? మరి ఎంత సంతోషంగా నిశ్చింతగా ఉండాలి. నేను పూర్తిగా వారిగా అయ్యానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ మనస్సుతో ప్రశ్నించుకోవాలి. ఆలోచించండి. తండ్రి అయిన పరమాత్మ వచ్చినప్పుడు నేను వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని భావించండి. విద్యార్థి పని పూర్తి పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవడం. ఇక్కడ కూడా హద్దు యొక్క సుఖాన్ని పొందాలి, అక్కడ కూడా ఎంతో కొంత సుఖాన్ని పొందుతాంలే అని ఆలోచించే వారిని మధ్యములు అంటారు. అండర్లైన్. ఇక్కడ కూడా సుఖాన్ని పొందాలి, అక్కడ కూడా ఎంతో కొంత పొందుతాంలే అని ఆలోచించే వాళ్ళు మధ్యములు. మరియు కనిష్ట పురుషార్థులు అంటారు. వారు సర్వోత్తమ పురుషార్థులు కాదు. ఇవ్వడానికి తండ్రి వెనకాడలేదు, తీసుకునేవారు ఎందుకు తగ్గాలి? అందుకే గురునానక్ అన్నారు, పరమాత్మ దాత సమర్థుడు, కానీ ఆత్మలకు తీసుకోవడానికి కూడా శక్తి ఉండాలి. ఈ సామెత అయితే సరైనది. దేందా దే లేందా తక్ పావే అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటే తీసుకునేవాళ్ళు ఎందుకు కలిసిపోతున్నారు, మేమెందుకు ఉన్నత పదవి పొందాలనుకోలేము అని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి బాబా ఎంత శ్రమ పడుతున్నారు. అయినా కానీ మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఇక మాయారాజ్యం సమాప్తం కానున్నది. అప్పుడు మాయ సారాన్ని మొత్తం తీసేసింది. ఇప్పుడు అందుకే పరమాత్మ వచ్చేశారు. వారిలో అన్ని రసాలు నిండి ఉన్నాయి. వారి నుండి సర్వ సంబంధాల రస ఆస్వాదన లభిస్తుంది. అందుకే త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అన్నారు. ఈ మహిమ ఈ పరమాత్మ గురించిన గాయనమే. కావున బలిహారమంతా ఇటువంటి సంబంధాన్నిచ్చిన ఈ సమయానిదే. కావున
పరమాత్మతో ఎంతగా సంపూర్ణ సంబంధాన్ని జోడించాలంటే 21 జన్మల వరకు సుఖం ప్రాప్తించాలి. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. కానీ 21 జన్మలని విని చల్లబడిపోకండి. 21 జన్మల కోసం అంత పురుషార్థం కూడా చెయ్యాలి కదా, చేయాల్సిందే కదా. ఇంత చేసినా 21 జన్మల తర్వాత కిందికి దిగాల్సిందే కదా, ఇక సిద్ధి ఏముంది అనుకోకండి. కానీ డ్రామాలో ఆత్మలకు లభించాల్సిన సర్వోత్తమ సిద్ధి అయితే లభిస్తుంది కదా. 21 జన్మల వరకే కదా, మళ్ళీ కిందికి దిగాల్సిందే కదా, అట్లా అనుకోవకండి. ఎంత సిద్ధి పొందాలనో అంత సిద్ధి పొందేస్తాం కదా, సర్వోత్తమ సిద్ధి. బాబా వచ్చి మనల్ని సంపూర్ణ స్థితికి అనగా పైకి చేరుస్తున్నారు. కానీ పిల్లలమైన మనము బాబాను మర్చిపోతున్నాము. కనుకనే తప్పకుండా కిందికి దిగుతూ వచ్చాం. ఇందులో బాబా దోషమేమీ లేదు. లోపం ఏది ఉందంటే అది పిల్లలదే. సత్య త్రేతాయుగాల పూర్తి సుఖం ఈ జన్మలో చేసిన పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఎందుకని సంపూర్ణ పురుషార్థం చేసి మన సర్వోత్తమ పాత్రని నిర్ణయించుకోకూడదు? పురుషార్థం చేసి వారసత్వాన్ని ఎందుకు పొందకూడదు? సదా సుఖంగా ఉండడానికే మనిషి పురుషార్థం చేస్తారు. సుఖ దుఃఖాలకు దూరంగా ఉండడానికి ఎటువంటి పురుషార్థము చేయనవసరం లేదు. అదైతే డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలకు శిక్షణనిచ్చి పవిత్రంగా తయారు చేసి పాత్ర నుండి ముక్తులుగా చేసేస్తారు. ఇదైతే పరమాత్మ కార్యం. వారు నిర్ణయించబడ్డ సమయానికి వచ్చి ఇదంతా చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మలు ఎలాగైనా పాత్ర పోషించాల్సిందే అన్నప్పుడు మరి సర్వోత్తమ పాత్ర ఎందుకు పోషించకూడదు? ఎంత బాగా ప్రశ్నలు చూడండి, ఎంత లోతైన అవగాహన. ఇది సుఖదాయిగా ఎలా అవుతుంది అన్నది ప్రశ్న. మానవ సృష్టిని సుఖ ప్రపంచంగా మార్చే తండ్రికి తెలుసు. ఎప్పటి వరకైతే ఆత్మలు స్వచ్ఛంగా కావో అప్పటి వరకు ప్రపంచం సుఖంగా మారదు. మాతేశ్వరీజీ యొక్క మధుర మహావాక్యాలు ఎంత డీప్గా, ఎంత ఆలోచించే విషయాలు ఉన్నాయి చూడండి. ఇది సుఖదాయిగా ఎలా అవుతుంది ప్రపంచము అనేది మానవ సృష్టిని సుఖ ప్రపంచంగా మార్చే తండ్రికే తెలుసు. ఇంకెవరికి తెలుస్తుంది? ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. ఎప్పటి వరకైతే ఆత్మలు స్వచ్ఛంగా కావో అప్పటి వరకు ప్రపంచం సుఖంగా మారదు. పవిత్రత ద్వారానే సుఖము, శాంతి. కావున వారొచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా చేస్తారు. ఇప్పుడు ఆత్మకి ఇంప్యూరిటీ అంటుకొని ఉంది, అపవిత్రంగా ఉన్నారు. మొదట ఆ అపవిత్రతను తొలగించుకోవాలి. తర్వాత ఆత్మబలంతో ప్రతి వస్తువులో దానికున్న తమోప్రధానత మారి సతోప్రధానత వస్తుంది. తమోప్రధానత మారుతుంది, సతోప్రధానత వస్తుంది. దీన్నే గోల్డెన్ ఏజ్కి అందరూ రావడము అని అంటాము. అప్పుడు ఈ తత్వాలన్నీ గోల్డెన్ ఏజ్ స్థితికి వస్తాయి. ఇందుకు ముందుగా ఆత్మ యొక్క స్థితి మారాలి. గోల్డెన్ ఏజ్కు ముందుగా ఆత్మస్థితి మారితే కదా అక్కడికి వెళ్ళగలుగుతుంది. ఆత్మలను మార్చేవారు అనగా ఆత్మలను పవిత్రంగా చేసే శక్తి బాబాది మాత్రమే. ప్రపంచం మారుతూ ఉండడాన్ని మీరు చూస్తున్నారు. మనం మనల్ని మార్చుకున్నప్పుడు ఆ మార్పు ఆధారంగా ప్రపంచం మారుతుంది. ఇప్పటి వరకు కూడా మనలో మార్పు రాకపోతే, స్వయాన్నే మార్చుకోకపోతే ఇక ప్రపంచం ఎలా మారుతుంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. కావున స్వయాన్ని రోజు పరిశీలించుకుంటూ ఉండండి. లెక్కలు రాసేవారు రోజు రాత్రి ఎంత జమా ఖాతా అయింది తెలుసుకోవడానికి తమ ఖాతాను చూసుకుంటారు కదా. అందరూ తమ లెక్కాచారాన్ని రాస్తారు. ఇక్కడ కూడా లెక్కాచారం రాయాలి, చార్ట్. రోజంతటిలో నాకెంత లాభం వచ్చింది, ఎంత నష్టపోయాను. నష్టం కొంచెం ఎక్కువ జరిగితే మరుసటి రోజు జాగ్రత్తగా ఉండాలి. ఇలా అటెన్షన్ ఉంచడం ద్వారా మనం లాభం వైపుకి వెళ్తూ మన అసలైన పొజిషన్ వైపుకి వెళ్తాం.
ఇటువంటి పరిశీలనతో స్వయాన్ని మార్పు చెందిన వ్యక్తిగా ఫీల్ అవ్వాలి. అంతేకాని నేను ఎలాగో దేవతగా అవుతానులే, అదైతే చివర్లో అవుతాను కదా, ఇప్పుడు ఎలా ఉన్నానో అలా బాగానే ఉన్నాను, ఇలా అనుకోకూడదు. ఇప్పటి నుండే ఆ దేవతల సంస్కారాలు రావాలి. ఇప్పటి వరకు 5 వికారాలకు వశమై ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాల నుండి నేనెంత దూరం అయ్యాను అని చూసుకోవాలి. మనలో ఉన్న క్రోధం మొదలైనవి తొలుగుతున్నాయా? లోభము లేదా మోహము మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ వికారీ సంస్కారాలన్నీ మారుతున్నాయా? ఒకవేళ మారుతున్నాయి, తొలగుతున్నాయి అంటే మనం మారుతున్నాము అని అర్థం. తొలగడం లేదంటే మనం మారడం లేదని అర్థం. మార్పు వలన వచ్చిన తేడా మనకు తెలియాలి, మనలో చేంజ్ రావాలి. అంతేకాని రోజంతా వికారీ ఖాతానే నడవకూడదు. ఎంత అటెన్షన్ పెడుతున్నారు చూడండి. నేను మంచిగా దాన పుణ్యాలు చేశాను, ఇది చాలనుకోకూడదు. మన యొక్క కర్మల ఖాతాను సంభాళించుకోవాలి. మనం ఏదైతే చేస్తామో ఆ కర్మ ఏదైనా వికారానికి వశమై మన వికర్మ ఖాతాని పెంచడం లేదు కదా. ఈ విషయంలో స్వయాన్ని సంభాళించుకోవాలి. ఈ లెక్కనంతా పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాలు రోజంతా ఎలా గడిచింది అని చూసుకోవాలి. కొందరైతే నోట్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే తలపైన ఉన్న గత జన్మ పాపాలను కూడా తొలగించుకోవాలి. అందుకోసం బాబా ఇచ్చిన ఆజ్ఞ, పిల్లలారా నన్ను గుర్తు చేసుకోండి. మరి ఎంత సమయం నేను స్మృతికి కేటాయించాను? ఎందుకంటే ఈ చార్టు పెట్టడం ద్వారా మరుసటి రోజు హెచ్చరికగా ఉంటాము. ఇలా సావధానంగా ఉంటూ ఒక్కసారిగా సావధాన పడిపోతాం, అంటే జాగరూకలైపోతాం. ఆ తర్వాత మన కర్మలు మంచిగా ఉంటాయి, ఎటువంటి పాపాలు జరగవు. పాపాల నుండే జాగ్రత్త పడాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు మధురమైన తల్లి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు చాలా డ్రామాలోనే చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఏమే అద్భుతము అంటే, మాతేశ్వరి మమ్మ కోసం సందేశీ తనువు ద్వారా శివబాబా మమ్మతో మాట్లాడిన సంభాషణను వింటారు. ఎంత డైరెక్ట్గా, ఎంత లోతుగా ఉంది, అది మీరు వింటేనే మీకు అర్థమవుతుంది ఎంత దాన్ని డీప్నెస్ అనేది ఉంది అని. సో సందేశీ తనువు ద్వారా సరస్వతి తల్లితో అవ్యక్త ప్రభువు యొక్క మిలనము మరియు సంభాషణ. బేటీ శ్రీ రాధే, చూడు నీ వద్దకు ఎవరొచ్చారు, ఎంత పెద్ద శక్తి నీతో మాట్లాడుతున్నారో చూడు. సందేశీ తనువులో బాబా వచ్చినప్పుడు నేను విచ్చేసిన రహస్యం ద్వారా నీవు నీ గురించి కూడా తెలుసుకోగలవు. విచ్చేసిన తండ్రి యొక్క పొజిషన్తో పాటు స్వయం యొక్క పొజిషన్ మరియు పదవిని కూడా తెలుసుకోగలవు. హే రాధే బేటీ, నీవు నా శక్తిని చూడాలనుకుంటున్నావా? బాబా అడుగుతున్నారు శివబాబా. నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో వినాశం చేయగలను. ఏమంటున్నారు బాబా? నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో వినాశం చేయగలను. అర్థం చేసుకోవాలి దీన్ని సరిగ్గా. కానీ అలా చెయ్యను. ఎందుకంటే విరాట చిత్రం అనుసారంగా ఏ ఏ కర్తవ్యాలు ఎవరెవరి ద్వారా జరగాలనో డ్రామా ప్లాన్ అనుసారంగా అలాగే తప్పకుండా జరుగుతాయి. అవ్యక్త ప్రభువు అనాది నియమ నిబంధనల గురించి తెలిసిన వారే అనాది నియమాల గురించి చెప్పగలరు కదా. అంతే కదా, తెలిసిన వాళ్ళే చెప్పగలరు. ఈ పూర్తి సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్ పైన ప్లే అవుతోంది.
ఈ పూర్తి సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్ పైన ప్లే అవుతోంది. ప్రాక్టికల్గా ప్లే అవ్వడంలో సమయం పడుతుంది. ఇన్ని సంవత్సరాల ఆటను ఒక్క క్షణంలో సమాప్తం చేసే ఇక ఆట ఏం జరిగినట్లు? సమాప్తం చేసేస్తే ఇక ఆట ఏం జరిగినట్లు? ఏ ఏ కష్టాలు ఎలా ఎలా చూడాలో, ఎలా ఎలా సహనం చేయాలనో అవి అలాగే వాటిలోని గమ్మత్తైన రహస్యాలతో రిపీట్ అవుతాయి. ఇది విచిత్రమైన రిపిటీషన్. దీనిని చూసి ఓ ప్రియమైన మమ రాధే, నీవు మరియు నేను చూసి ఎంతో హర్షిస్తున్నాం. ఈ విరాట డ్రామాలోని అన్ని పాత్రలు పరీక్ష తీసుకునేవేగా ఉన్నాయి, తయారయ్యాయి. పరీక్ష తీసుకునేట్లుగానే తయారయ్యాయి. ఈ ఆటను నడిపించేవాడు ఒకవేళ తలుచుకుంటే ఒక్క క్షణంలో ఈ డ్రామాను డ్రాప్ చేసి పూర్తిగా కొత్తది ప్రారంభించవచ్చు. కానీ అలా చెయ్యరు. ఎందుకంటే ఈశ్వరుడికి కూడా ఈ సాధారణమైన రీతిలోని కర్తవ్యాన్ని చేయాల్సి ఉంటుంది. స్వయంగా సర్వశక్తివంతుడైన నిరాకార ఈశ్వరుడు సాకారంలో ఉన్నారు, కానీ సాధారణ వేషంలో ఉన్నారు. ఇదే కదా బులయ్య యొక్క ఆట, మరిపించే ఆట, బయటకు వచ్చే దారి తెలియని ఆట. దీనిని ఎవరు తెలుసుకుంటారో వారే సర్వము తెలిసిన వారిగా అవుతారు, జానన్హార్గా అవుతారు. ఈ అద్భుతమైన ఆట రహస్యాన్ని తెలిసిన వారు బేటీ శ్రీరాధే, బిడ్డ శ్రీరాధే, సహనం చేయాల్సిన ఈ మార్గాన్ని కూడా పిల్లలు నిర్ణయించుకోవాలి. నేను తలుచుకుంటే నా వత్సల కోసం దీన్ని సహజ మార్గంగా చేయగలను. ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళమి చెవి నా చేతిలోనే ఉంది. ఎవరైనా ధనవంతుడైన భక్తుడికి దేవత యొక్క సాక్షాత్కారం చేయిస్తే అతడు తన సంపూర్ణ దానాన్ని బాబా యజ్ఞంలో స్వాహా చేసేలాగా చెయ్యగలను. ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులకే ధనవంతుడు. కానీ నీ తండ్రి బెగ్గరైన తన ప్రియమైన వత్సలను రాకుమారులుగా చూడాలనుకుంటున్నారు. అందుకని మీరు ఇదంతా సహించిన తర్వాతనే ప్రిన్సెస్గా అవుతారు. కష్టాలను సహించి ఈ మార్గంపై నడవాలని పిల్లలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే సహించడం అన్నది ఒక ఈశ్వరీయ మరియు దైవీ గుణం. ఇందులో సంతోషం ఇమిడి ఉంది. ఈ గుణముతో ఈశ్వరీయ సుఖం అనుభూతి అవుతుంది. సహిస్తూ కూడా మీరు ఎంతో ఆనందంలో ఉన్నారు. ఇదే గుహ్యమైన రహస్యం. ఇటువంటి అనాసక్త యోగులే స్థాయి సుఖాన్ని పొందుతారు. అండర్లైన్. ఇప్పుడైతే పరీక్షల సమయం దగ్గరకు వచ్చింది. ప్రతి బిడ్డ రాబోయే పరీక్షలను ముందుగానే ఎదురుగా పెట్టుకొని ఆ అభ్యాసంలో నడుచుకోవాలి. పిల్లలకు ఆహార పానీయాలు మొదలైనవి లభించకపోయినా స్వయం నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. తమ పిల్లలకు లభించలేదంటే కూడా స్వయం తల్లిదండ్రులు నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. ఇటువంటి సుందర స్థితి బహుకాలం నుండి ధారణ చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు జరిగిపోతుందిలే అని భావించి కూర్చుంటే స్వయాన్ని మోసగించుకున్నట్లే. కావున ముందు నుండే హెచ్చరికగా ఉండాలి. నా అతి ప్రియమైన పిల్లలు స్మృతిలో అయితే కూర్చుంటున్నారు, కానీ ఇప్పటి వరకు లైట్ యొక్క ప్రకాశం నా వతనం వరకు చేరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంగా ఈ ఉపస్థితులై ఉన్నప్పుడు వారి యోగం యొక్క ప్రకాశం నా వతనం వరకు చేరుకుంటుంది. అప్పుడే వాళ్ళందరి సంపూర్ణ లైట్ వారిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే శక్తుల మహిమ వెలువడుతుంది. కావున ప్రతి ఒక్కరూ తమ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి. నిశ్చయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. నేను ఆ నిశ్చయాన్ని తీసేయాలని చూసినా కూడా అది తొలగకూడదు. హే శిరోమణి శక్తి రాధే, శక్తులు జ్ఞాన నేష్ట బలములో మరియు నోటితో జ్ఞాన మురళిని వాయించడంలో సిద్ధంగా ఉండాలి. మీరు మీ ఏకరస ఈశ్వరీయ దృష్టితో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి మీ మధురమైన వాణితో నేనెవరు, నా తండ్రి ఎవరు, బ్రహ్మలేకేలా భగవంతుడు ప్రత్యక్షమయ్యారు, ఈ అంతిమ సమయంలో అసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి
తమ నిజదేశమైన దైవీ ప్రపంచానికి ఎలా తీసుకెళ్తున్నారు, ఈ అవగాహన కలిగించాలి ప్రజలలో. హే రాధే బేటీ, ఎప్పుడైతే ప్రతి ఒక్కరి స్థితి ప్రకాశము నిండిన లలాటం వలె స్థిరంగా అవుతుందో, అప్పుడు సూక్ష్మమైన అంతఃప్రేరణల్ని పట్టుకొని తమ కార్యాన్ని సంపూర్ణంగా సిద్ధింపచేసుకోగలుగుతారు. ఎంతగా జ్ఞానమనుసారంగా స్థితి తయారవుతుందో అంతగానే ప్రేరణల్ని అందుకోగలదు. అండర్లైన్. ఎంతగా ఆ స్థితిలో నిరంతరం ఉంటారో అంతగా సంపూర్ణ ప్రేరణలు టచ్ అవుతాయి. ఓహో బేటీ రాధే, నా స్వరూపాన్ని చూడు. నా వత్సలు నా రూపాన్ని చూడడం లేదా? అఖండ జ్యోతితత్వము నుండి నేనొచ్చి సాక్షాత్తు ప్రవేశించి మాట్లాడుతున్నాను. నా ద్వారానే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నేనే సర్వమూలాల సమూహమును. చూడు, ప్రకృతి మధ్య జ్ఞాన ప్రకాశం మెరుస్తోంది. వత్సలిలా చింతనం చేయాలి. ఆహా, ఎవరినైతే ప్రపంచమంతా పిలుస్తోందో వారు స్వయం సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు. యజ్ఞంలో వత్సలమైన మా సముఖంలో కూర్చున్నారు. వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే హృదయం శాంతిస్తుంది. ఒకవేళ రచనను రచించేవారు లభిస్తే వారిని విడిచి రచనలేకి ఎందుకెళ్ళాలి? బాబా అంటున్నారు, ఆహా, ఎవరినైతే ప్రపంచమంతా పిలుస్తోందో వారు స్వయం సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు. యజ్ఞంలో వత్సలమైన మన సముఖంలో కూర్చున్నారు. వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే హృదయం శాంతిస్తుంది. ఒకవేళ రచనను రచించేవారు లభిస్తే వారిని విడిచి రచనలేకి ఎందుకెళ్ళాలి? రచయితనే లభిస్తే రచనలేకి ఎందుకెళ్ళాలి? అంటే చిన్న బుద్ధి కదా రచనలేకి వెళ్ళడం అంటే. ఉన్నతోన్నతమైన అథారిటీ, సర్వసత్తాలకు యజమాని అయిన భగవంతుని నుండి సర్వశక్తులు వెలువడుతున్నాయి. ఈ అవగాహన ఉన్నప్పుడు ఈ ఒడిని విడిచిపెట్టడం అసంభవమవుతుంది. ది క్రియేటర్ యొక్క పరిచయం లభించినప్పుడు నేనెవరు అన్నది అర్థమవుతుంది. సృష్టికర్త యొక్క పరిచయం లభించినప్పుడు నేనెవరన్నది అర్థమవుతుంది. శిరోమణి రాధే, అర్థమైందా? అచ్చా, ఎంత మంచిగా, అసలు ఎంత డీప్గా. ఇది 10 నిమిషాల్లో చదివేసే మురళి కాదు. ఇది డైరెక్ట్ పరమాత్ముడు, శివపరమాత్ముడు సందేశి తనువులో ప్రవేశించి మాతేశ్వరి మా అమ్మతో మాట్లాడిన మహావాక్యాలు ఇవి. సో ఈ మహావాక్యాలను ఎన్నిసార్లు చదివితే కూడా అన్నిసార్లు అన్ని రహస్యాలు అర్థమవుతాయి. దీన్ని చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ప్రతి ఒక్కసారి రోజుకొక్కసారైనా విని ఒక వారం 10 రోజులు దీన్ని వింటూ ఉంటే దీనిలోని సారగర్భిత రహస్యాలు అర్థమవుతూ పోతాయి. వరదానం: సదా అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగే సంగమ యుగము యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నులుగా కండి. ఆ సదా అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగే సంగమ యుగము యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నులుగా కండి. ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నులో వారు అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. గారాబాల పిల్లలను ఊయలలో ఊగించినట్లుగా సర్వప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల ఊయల అతీంద్రియ సుఖము యొక్క ఊయల. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకూడదు. ఎవరైతే ఊయల నుండి దిగి భూమిపైన పాదాలను మోపుతారో వారు మురికిగా అయిపోతారు. ఊయల నుంచి, అతీంద్రియ సుఖం అనే ఊయల నుంచి దిగి ఎవరైతే కింద పాదాలు మోపుతారో భూమిపైన వారు మురికిగా అయిపోతారు. ఉన్నతోన్నతులైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. మట్టిలో కాలు పెట్టరు. స్లోగన్: నేను త్యాగిని. ఇటువంటి అభిమానంతో కూడిన త్యాగమే సత్యమైన త్యాగం. నేను త్యాగిని అనేటువంటి కాన్షియస్నెస్ నాకు ఉండాలి. అభిమానం అంటే స్వీయ అభిమానం, అదే సత్యమైన త్యాగం. త్యాగం నేను చేసిన అని చెప్పుకునే త్యాగం కాదు. త్యాగిని అనేటువంటి సంకల్పం, కాన్షియస్నెస్ నాలో
డెవలప్ కావాలి. అదే సత్యమైన త్యాగం. చెప్పుకునేది త్యాగం కాదు. అవ్యక్త ప్రేరణ. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా కండి. స్వయంని అకాలమూర్త ఆత్మను అని భావించుకున్నట్లయితే అకాల మృత్యువు నుండి సర్వ సమస్యల నుంచి రక్షింపబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకునేందుకు గల సాధనం మీ ఈ పాత శరీర భ్రాంతిని తొలగించుకోవడం, దేహ అభిమానాన్ని తొలగించుకోవడం ద్వారా సర్వ పరిస్థితులు తొలగిపోతాయి. సో దేహభ్రాంతి తొలగిపోతే అన్నీ తొలగిపోతాయి కదా, అదే ఇంపార్టెంట్. దాన్ని సమాప్తం చేసుకునేదే అవసరం. అచ్చా, ఓం శాంతి. వీలైనంత ప్రతి బ్రాహ్మణ బిడ్డలు ఈ మురళిని పదే పదే ప్రతి ఒక్కరూ తెప్పించుకుంటున్నారు. దీన్ని ఏకాంతంగా కూర్చొని కేవలం మొబైల్లో వినేది కాకుండా చదవండి. ఏం చెప్పినారు అని కొంచెం ఆలోచించి నెమ్మదిగా ఒక్కొక్క లైను నెమ్మదిగా చదివితే అప్పుడు బాగా అవగాహన అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి.